తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా అనుమతించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగు జాతి సత్సంబంధాలను కొనసాగించడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యం, సులభ దర్శనం కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వారంలో ఏదైనా 2 రోజుల్లో వీఐపీ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 2 లేఖల చొప్పున అనుమతిస్తామని తెలిపారు. ప్రతి లేఖలో 6 వరకు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చంద్రబాబు నిర్ణయంపై తెలంగాణ నాయకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం నిర్ణయంతో తెలంగాణ భక్తులకు వెంకటేశ్వర స్వామి దర్శనం మరింత సులభమవుతుందని ప్రసాద్ కుమార్ అన్నారు. ఇది తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుకగా కొండా సురేఖ అభివర్ణించారు.